ఆ సక్కు నా కళ్ళ ముందే లక్ష్మయ్య తల నరికింది. నేను చాలా భయపడిపోయాను. అప్పుడు సక్కు నవ్వుతూ, నేను 3 అంకెలు లెక్క పెట్టేలోపు నువ్వు పారిపోవాలనుకుంటే పారిపో. నువ్వు పారిపో, నేను నిన్నేమీ చేయను. ఎందుకంటే నువ్వు ఊళ్ళోకి వెళ్ళి సక్కు మంత్రగత్తని గ్రామస్తులందరికీ చెప్పాలి. సమస్య ముగిసింది. సఖు మంత్రగత్తె సఖుని హత్య చేసిందని లక్ష్మయ్య చెబుతున్నాడు. అయ్యో, లేదు శాస్త్రి గారు, నేను అసలు విషయం ఇంకా చెప్పలేదు. నేను ప్రాణాలతో బయటపడ్డాక ఆ సక్కు ఏం చేస్తుందో చూద్దామని అక్కడే ఒక చోట రహస్యంగా దాక్కుని సక్కుని గమనించాను. చెప్పు, అప్పుడు ఏం జరిగింది వెంకయ్య? సరిగ్గా ఆ సమయంలో మన నిజమైన సక్కు తల్లి భయపడుతూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. అది చూసి నేను దిగ్భ్రాంతి చెందాను. నిర్ఘాంతపోయి భయంతో చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే అప్పుడు నా కళ్ళ ముందు 2 సక్కులు ఎదురెదురుగా ఒకరినొకరు చూస్తూ నిలబడ్డారు. లక్ష్మయ్యని చంపిన ఆ క్రూరమైన సక్కు పొగరుగా నిలబడింది. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఆ దుష్ట సక్కు అప్పుడు మన అసలైన సక్కు తల్లిని గుడ్లూరిమి చూసి బెదిరించింది. నిన్ను జింగ్రోబానే పంపించాడు కదా. ఇప్పుడు చూడు, నీ అంతటి నువ్వే వచ్చి నా వలలో ఇరుక్కున్నావు. చూడు, నేను కాదు, గొడ్డలతో తన్ని నరికి చంపింది నువ్వే. నువ్వు చంపడం కళ్ళారా చూసిన వెంకయ్య గ్రామంలోకి పారిపోయాడు. ఇప్పుడు అతను ఊళ్ళో వాళ్ళందరికీ ఏమని చెప్తాడు? సకు లక్ష్మయ్యని చంపింది అని. అలా చెప్పాలనే వాడికి పారిపోవడానికి అవకాశం ఇచ్చాను. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నేను చెప్పేది శ్రద్ధగా విను. పాండురంగడిదంతా చూస్తున్నాడు. అయ్యో సక్కు, ఎంత పని చేశావు? ఎందుకు అతన్ని చంపావు నువ్వు? దుష్టురాలా, పాపాత్మురాలా? లేదు లేదు, నువ్వు హంతకురాలువని నేను అరిచి ఊళ్ళో వాళ్ళకి చెప్తాను, గ్రామస్తులందరికీ చెప్తాను. వినండి, సక్కు లక్ష్మయ్యని నరికి చంపింది. సక్కు లక్ష్మయ్యని గొడ్డలతో నరికి చంపింది. చూడండి, ఇందాక మా అమ్మ మీ అందరికి చెప్పినట్టు ఈ సక్కునే 2 రూపాయల్లో వచ్చుంటే వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా గొడవ పడరు కదా, వాదించుకోరు కదా. లక్ష్మయ్యని హత్య చేసిన సక్కు రూపంలో ఉన్నది బావాగారు. అన్యం పుణ్యం ఎరగని నిరపరాధి సక్కు తర్వాత వచ్చింది. ఈ దృశ్యాన్ని వీళ్ళిద్దరూ, కమల వదిన, వెంకయ్య ఇద్దరు చూశారు. వీళ్ళిద్దరూ ఒకే మాట మీద నిలబడ్డారు. ఇది చాలు కదా. వీళ్ళిద్దరూ బల్ల గుద్ది మరీ చెప్తున్నారు హత్య దుష్ట సక్కు చేసిందని. మన సక్కు నిరపరాధి. విన్నారా? సకు తల్లి ఇందాక నుంచి మనందరికి ఈ మాటలే చెప్తోంది. నిజంగానే పాండురంగ, ఆయన నాకు తోడుగా నువ్వే పంపించావు కదా. ఇలా సమర్థవంతంగా మాట్లాడే తెలివితేటల్నిచ్చావు. నీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి? నాకు మరణశిక్ష పడకుండా తప్పించావు. పాటిల్ గారు, ఇప్పుడు వదిన ఇంకా వెంకయ్య ఈ ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ముందుకొచ్చారు. వీళ్ళిద్దరూ వేరే వేరే చోట్ల నుంచి ఆ దృశ్యాన్ని చూశారు. సకు నిర్దోషని ఇప్పుడు స్పష్టంగా రుజువైంది. మనకేం తెలీదని వీళ్ళు అనుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షులని చెప్పి ఇద్దరిని తీసుకొచ్చి నిలబెట్టారు. ఇంకా మన అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పాటిల్ గారు, మీకంటూ ఒక స్థాయి ఉంది. సామాన్యుల్లా ప్రవర్తించకండి. ఇప్పుడు ఇద్దరొచ్చి సాక్ష్యం చెప్పగానే గతంలో జరిగింది జరగకుండా పోతుందా? మనోరమ గారే స్వయంగా చెప్తున్నారు ఈ సకు మంత్రగత్తె ఒకేసారి అనేక ప్రదేశాల్లో ఉంటుంది అని. అలాంటప్పుడు ఒకే ప్రదేశంలో ఇద్దరు సకులు ఉండడంలో విచిత్రమే ఉంది, ఆశ్చర్యమే ఉంది. వెంకయ్యని ఇక్కడికి తీసుకొచ్చి ఏం రుజువు చేయాలనుకుంటున్నారు మీరు?
మీరు వెంకయ్యకి బదులు ఆ నకిలీ సొక్కును తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టండి. పిల్లల్ని తీసుకెళ్ళింది ఆ నకిలీ సొక్కు అని రుజువు చేయండి. పాటిల్ గారి భార్య కమలి ఇంకా వెంకయ్య ఆ విషయాన్ని మాకు ఇంకా ఈ ఊరి ప్రజలకు సాక్ష్యాధారాలతో నిరూపించండి, స్పష్టం చేయండి. అవునవును. అప్పటి వరకు ఈ సక్కుబాయికి విడుదలనేది లేదు. ఎందుకంటే తను చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళింది. పిల్లలు తిరిగి మన గ్రామంలోకి వచ్చేంత వరకు సక్కుని విడుదల చేసే ప్రసక్తే లేదు. ఇది ఈ 5 న్యాయమూర్తుల నిర్ణయం. దాన్ని వదలకండి. దానికి శిక్ష పడాలి. తప్పకుండా శిక్ష పడాలి. దాన్ని వదలకండి. దీన్ని జాలి తలచకండి. దీన్ని చిత్రహింసలు పెడితే అదే నిజం కక్కుతుంది. మర్యాదగా నిజం చెప్పు. నిజం చెప్పవే. మంత్రిగత్తె నా శివాని ఎక్కడుంది? చెప్పవే. ఇలా అరిస్తే చెప్పదు.